వారం క్రితం వరకు బంగారం కొనాలంటే అమ్మో అని ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు మాత్రం కాస్త ఊరట లభించిందనే చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రీసెంట్‌గా ఇచ్చిన బడ్జెట్‌లో డ్యూటీ ఎక్సైజ్ అనేది తగ్గింది. దాని ద్వారా ఇప్పుడు గోల్డ్ కస్టమర్స్‌కి ఒక మంచి ఊరట లభించిందనే చెప్పాలి. చాలా ఇష్టంగా బంగారం కొంటున్నారు. అందులోనే బంగారం ధరలు దిగి రావడము మరింత కలిసొచ్చే అంశము. సో దీనికి సంబంధించి వివరాలు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు చెన్నై షాపింగ్ మాల్ గోల్డ్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ సురేష్ ఉన్నారు. హలో సార్. సార్, ఒక శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే గోల్డ్ ధరలు ఎప్పుడు చూసినా పెరుగుతూ ఉంటాయి. తులం బంగారం కూడా 76,000 వరకు వెళ్ళింది. అలాంటిది ఇప్పుడు ఎంత ఉంది రేట్? ఇప్పుడు మనకి ఏంటంటే 72,000 ఉందండి. మనకి ఇప్పుడు గోల్డ్ రేట్ ఏంటంటే మనకి 68,000 ఉందండి. 24 క్యారెట్, 22 క్యారెట్ 62,340 రూపీస్ ఉందండి. ఓకే, అంటే ఎక్స్పెక్ట్ చేశారా అసలు ఇలాంటి రేట్స్ వస్తాయి అని చెప్పి, మళ్ళీ రేట్స్ దిగుతాయి పడిపోతాయి అని చెప్పి? యాక్చువల్గా నేను కూడా ఇన్ని దగ్గర 15 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నా. గోల్డ్ రేట్ ఏంటంటే ఒకేసారి మనకి ఇంత తగ్గడం అనేది ఇంతవరకు లేదు. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈ 1 వీక్ నుంచి అయితే చాలా సేల్ బాగుంది. అండ్ రేటు కూడా చాలా దీనికి మనకి నియర్లీ 10 గ్రామ్స్కి 3,000 నుంచి 3,500 వరకు తగ్గిందండి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ 10 గ్రామ్స్ 22 క్యారెట్స్ ఎంత ఉంది, అదే 24 క్యారెట్స్ ఎంత ఉంది, అది గతంలో ఎంత ఉండేది? మనకి 22 క్యారెట్ చూసుకునేసరికి ఈరోజు 63,240 ఉంది 10 గ్రామ్స్. గతంలో చూసేసరికి 1 వీక్ బ్యాక్ చూసుకుంటే 67,800 ఉంది. అంటే ఆల్మోస్ట్ నియర్లీ 4,000 తగ్గింది. ఏంటి రీజన్ ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం కస్టమైజేషన్ ఉంది కదా, కస్టమైజ్ డ్యూటీ అనేది తగ్గించడంతో మన గోల్డ్ రేట్లు అనేది తగ్గిందండి. అంటే జనరల్గా చూసుకోవచ్చు, ఈ శ్రావణ మాసం, ఆషాఢం ఇవన్నీ ఏంటి అంటే ఒక ఫెస్టివ్ సీజన్ కాబట్టి గోల్డ్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒక వారం క్రితం సిచ్యువేషన్ అనేది వేరేలా ఉంది. 6 మంత్స్ ముందు కూడా గోల్డ్ కొనాలంటే ఆలోచించాలి. ఇప్పుడు మరి కస్టమర్స్ ఫ్లోటింగ్ అనేది పెరిగిందా? రియలీ మేడం, ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఫ్లోటింగ్ అనేది పెరిగింది. దానికి కారణం ఏంటంటే గోల్డ్ రేట్ తగ్గింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి కస్టమర్ గారు చూసేవాళ్ళు, అబ్బో ఇంత రేటు పెరుగుతుంది కదా, ఇంకా పెరుగుతుందని. కానీ అలాంటి ఇప్పుడు ఏం బాధ లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా కస్టమర్లందరికీ తెలుస్తుంది ఇప్పుడు రేట్ అనేది తగ్గింది. ప్లస్ నెక్స్ట్ శ్రావణ మాసం ఉంది, దీపావళి ఉంది, దంతరస్ ఉంది. ఈ సీజన్లో ముందు సేల్ రేట్ తగ్గడం వల్ల ఏంటంటే ఫ్లోటింగ్ పెరుగుతుంది, సేల్ కూడా ఎక్కువ వస్తుందండి. ఓకే, అంటే అలాగే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఏం ఆఫర్స్ అనేవి ఇస్తున్నారు? మన చెన్నై షాపింగ్ మాల్లో ఇక్కడ కూడా చూడండి ఆఫర్. ఏంటి ఆఫర్ అని అంటే ఎనీ ఆర్నమెంట్స్, యాంటిక్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ, కుందన్ వర్క్, ప్లెయిన్ ఎన్ని ఆర్నమెంట్స్ తీసుకున్నా సరే మన దగ్గర స్టార్టింగ్ వేస్టేజ్ 1.9%, ఎండింగ్ 11.9% ఎనీ ఆర్నమెంట్స్. అంటే జనరల్గా చూసుకున్నట్టయితే తులం బంగారం మీద 3 నుంచి 5,000 వరకు తగ్గింది అంటున్నారు. సో ప్రజెంట్ ఎంత ఉంది, అది మళ్ళీ ఇంకా తగ్గే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే పెరిగే అవకాశం లేదండి. కొంచెం ఈ 2-3 మంత్స్లో ఏంటంటే ఇదే రేటు కంటిన్యూషన్ అవ్వచ్చు, మేబీ తగ్గొచ్చు కూడా, పెరగవచ్చు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇప్పటికైతే నియర్లీ మనకి ఒకేసారి 1 వీక్లో 3,000 తగ్గడం అంటే చాలా గ్రేట్ అది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా నడుస్తుంది, కొంచెం అటు ఇటుగా. జనరల్గా గోల్డ్ని కొనడం మాత్రమే కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్గా కూడా చూస్తూ ఉంటారు. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం సలహాలు ఇస్తారు? యాక్చువల్గా గోల్డ్ అంటేనే ఇన్వెస్ట్మెంట్ అంటేనే గోల్డ్. ఇప్పుడు నార్మల్గా మనకి గోల్డ్ ఎంత రేటు పెట్టినా సరే ఖచ్చితంగా ఇక్కడ కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు, అది ఎంత రేట్ అయినా సరే. ప్రజెంట్ రేట్ తగ్గడం వల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకా ఎక్కువ మంచిది. ఎందుకనంటే రేట్ తగ్గడం వల్ల ఏంటంటే గోల్డ్ ఎక్కువ వస్తుంది. ఫ్యూచర్లో పెరిగింది అనుకోండి, వాళ్ళే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెరగడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే మీ దగ్గరికి వస్తున్న కస్టమర్సే ముఖ్యంగా ఎలాంటి గోల్డ్ కొనడానికి ఇష్టపడుతున్నారు? అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగానా, లేకపోతే లైక్ రెగ్యులర్ వేర్కి, ఫెస్టివల్ కోసము, మ్యారేజెస్ కోసం అని? ఇప్పుడు నార్మల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ అండి. 24 క్యారెట్ తీసుకొని ఒక పక్కన పెట్టే కస్టమర్స్ ఎవరు ఎక్కువ తీసుకోరు. ఏంటంటే మనం ఇప్పుడు ఎంత అమౌంట్ పెట్టి కొంటాం కాబట్టి దాని యూజ్ ఉండాలి, ప్లస్ దాని వాల్యూ పెరగాలి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆర్నమెంట్సే కొనుక్కుంటారండి. ఆర్నమెంట్స్ ఏంటంటే 22 క్యారెట్ ఉంటుంది కాబట్టి మనకు 22 క్యారెట్ రేట్ వేస్తారు. ఫ్యూచర్లో ఎప్పుడు మార్చుకున్నా సరే 22 క్యారెట్ రేట్ వస్తుంది కాబట్టి, ప్లస్ అది పక్కన పెట్టుకుంటే యూజ్ అవుతుంది కాబట్టి ఆర్నమెంట్సే కొనుక్కుంటారు ఇక్కడ. అంటే ఇది ఒక గుడ్ న్యూస్. అయితే జనాలకి మళ్ళీ భయం కూడా ఉంటుంది. మీరు చెప్పినట్టు కాన్స్టెంట్గా ఉంటుంది అంటారు, బట్ మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయా లేదా నిలకడగా ఉంటాయా బంగారం ధరలు అనేవి? ఇప్పుడైతే ప్రెజెంట్ ఏంటంటే 1 వీక్ అవుతుందండి, అమౌంట్ చాలా తగ్గింది 3,000 వరకు. ప్లస్ సీజన్ వస్తుంది కాబట్టి సీజన్లో కూడా మంచిగా కొనుక్కోవచ్చు. ప్రెజెంట్ ఏంటంటే ఈ 1 మంత్ 2 మంత్స్ వరకు ఏంటంటే పెరిగే అవకాశం అనేది ఉండకపోవచ్చు. సో మనం చూసుకున్నట్టయితే గోల్డ్ రేట్స్ అనేవి ఏవైతే తగ్గాయో 3 నుంచి 5,000 వరకు 22 క్యారెట్స్ గోల్డ్ కావచ్చు, అలాగే 24 క్యారెట్స్ గోల్డ్ కూడా ఇలానే కాన్స్టెంట్గా ఒక 3 మంత్స్ వరకు నిలకడగా ఉంటాయని ఇక్కడ మార్కెట్ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చు, అలాగే గోల్డ్ కొనుక్కోవడం కావచ్చు, ఇది మంచి సమయం. అలాగే రాబోయేవి అంత ఫెస్టివ్ సీజన్, అలాగే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇదే మంచి తరుణం అని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఏ రమ్ముతో తేజస్ని, హైదరాబాద్ నుంచి.